నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ భవిష్యత్తు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము 2024 ఉగాది పండుగ నుండి కర్కాటక రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అంటే, పునర్వసు నక్షత్రము 4వ పాదం, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. కర్కాటక రాశి వారికి చాలా దివ్యమైనటువంటి యోగ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరము అనేటువంటిది చెప్తున్నాను. ఎందుకంటే చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన కర్కాటక రాశికి, కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి కాబట్టి ప్రసన్నమైనటువంటి కోరికలు తీర్చడానికి చాలా సులభమైనటువంటి విధానముగా ఉంటున్నది. సర్వకార్యాలు జయం. వీళ్ళు ఏ కార్యక్రమము తలపెట్టినా జయము కలుగుతుందిగాక. అలాగే గౌరవము, కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి తప్పకుండా ఈ సంవత్సరము వీళ్ళ వశమవుతాయి. ధనలాభం అనేటువంటిది ఉంటుంది. ఆకస్మిక యోగం అంటాడు. మామూలుగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది వింటాం మనం, ఉన్నట్టుండి వచ్చింది అని. ఇతనికి ఆకస్మిక యోగం అంటున్నాం ఈ రాశి వాళ్లకు. యోగం అనేటువంటిది ఏ విధంగానైనా కావచ్చు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావచ్చు. అసలు ఉద్యోగమే లేని వాళ్లకు యోగవంతముగా ఉద్యోగం రావచ్చు. వివాహము కాలేదు అనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగము కలగవచ్చును. ఎక్కడికో కొంచెము ప్రాంతానికి, పలానా ప్రాంతానికి మనకు ఇది ప్రమోషన్ రాలేదు అంటే ఆ ప్రమోషన్ కోసం పలానా ప్రాంతానికి అని వెళ్ళవచ్చును. ఇలా ఉన్నట్టుండి వచ్చేటువంటి దాన్ని ఆకస్మిక యోగం అంటారు. అలా యోగం అనేటువంటిది ఈ సంవత్సరం వీళ్లకు ఉన్నది. శుభకార్యాలు చేస్తారు. కొంచెము కోపం అధికముగా ఉంటుంది వీళ్లకు. కోపం అధికముగా ఉంది అంటే మరి ప్రేమ కూడా అంతే ఉంటుంది. వెంటనే అయ్యో నేను సరే ఏదో అనవసరంగా కోపడ్డానులే అని అనుకొని సరేలేని సర్దుకోవడము కూడా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళవి. అలాగే గృహలాభం, ఆభరణాలు కొనుగోలు, ఉద్యోగ లాభం, స్థానచలనం. మనం ఇందాక అనుకున్నాను, చెప్పాను. స్థానం వేరే ఒక చోటికి ఉన్నతమైనటువంటి ఇది వస్తుంది అంటే స్థానం చలనం కావచ్చు, తప్పులేదు. కానీ ఉన్నతమైనటువంటి ఉద్యోగం అయితే వస్తుంది కదా, అది సంగతి. విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది. చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అనుకూలంగానే ఉన్నది. సినిమా వాళ్లకు అనుకూలముగా ఉన్నది ఖచ్చితంగా. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి రాజయోగం అనేటువంటిది ఉన్నది. ఇది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఒక్కసారి పరిశీలన చేసుకుంటే వాళ్ళకి ఇంకా మెరుగైనటువంటి ఉంటాయి అనేది చెప్పవచ్చును. అందుకని కర్కాటక రాశి వాళ్లకు చాలా బాగుంది ఈ సంవత్సరం అని తెలియజేస్తూ జయోస్తు.